ఒరే బందరు, జనరల్ గా మనకి ఏం జరుగుతుంటదంటే ఆటో కావాలా సార్? మీకైతే కన్సెషన్ కూడా ఉంటుంది సార్. ఒరే ఎవడరా వీడు? మన సినిమా హాల్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, నేను బ్యాంక్ దగ్గర మేనేజర్ గా కనిపించాడు, ఇప్పుడు ఆటో వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎవడరా వీడు? ఇప్పుడేం చూసారు సార్? మొన్న మా ఇంటి ముందు గోలీ సోడాలు అమ్ముకుంటూ కనిపించాడు సార్. వీడా? ఎవడే ఉంటాడంట సార్? నాకు చిన్న డౌట్ సార్. మీ సిన్సియారిటీని టెస్ట్ చేయడానికి వచ్చిన సిఐడి ఆఫీసర్ అనుకుంటా సార్. నమస్కారం సార్, మాకు ఆటో వద్దండి, హెల్దీగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ విషయం చెప్పడానికి ఇంత పెద్ద బిల్డప్ పొద్దున్నే చావు గిరాకి దొరికింది. ఎలాండి ఎలాండి రండి సార్ రండి. ఇదిగో కూలింగ్ తీసుకోండి. తప్పు నాయన, మన బ్రాండ్ ఇది. అదే బ్రాండ్ అయితే అది చాలదు, ఇదే కరెక్ట్. పట్టండి. ఎంజాయ్. తీసుకున్నారా? ఓకే. హాయ్ బబ్లు. హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏమ్మా నీరజా, ఇంత లేట్ గా వచ్చాయండి? కేక్ కట్ చేయడం అయిపోయింది. మన కేకులతో ఏం పని ఉంది సార్, దీంతో కానీ. గురుగారు చూడు సూరి, ఇక్కడ గురువు శిష్యుడు అన్న భేదం లేదు. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మనం బబ్లు పార్టీకి వచ్చాం. లెట్ us ఎంజాయ్. హాయ్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఏమ్మా? ఆర్ యు ఎంజాయింగ్ సార్? యా. లౌడ్ స్పీకర్ ఆగిపెట్టిందా? నన్ను నిక్ నేమ్ తో పిలుస్తావా సూరి? మీరే కదా సార్ మనమంతా ఫ్రెండ్స్, లెట్ us ఎంజాయ్ అన్నారు. అనే ఉంటాను. ఇదిగో అది ప్లీజ్. సార్ మోట అస్సలు పడకండి సార్, మీకు కావాల్సినంత తీసుకోండి. ఎంజాయ్ సార్, పార్టీ ఎంజాయ్. చాలా ఎక్కువైపోతుంది. తాగండి సార్, తాగండి. ఏంటి ఇంకా నేను లవ్ చేస్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ. మోట పడకండి సార్, తాగండి సార్. నాకు మొహమాటం ఏంట్రా? ఇలాంటి పార్టీలు 6 నెలలకో సంవత్సరానికో ఒక్కసారి వస్తుంది. మరి ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయొద్దు. రే, పార్టీ అదిరిపోయింది. ఖర్చు మాత్రం అయిందిరా? అంతా మీ దయ సార్. నా దయ ఉందిరా. నీ పార్టీ బ్రహ్మాండంగా జరగాలని భగవంతుడు ఆశీస్సులు ఇచ్చాడు. అంత పైవాడి దయ. థ్యాంక్ యూ సార్. కరోడ్పతి కూడా పార్టీని ఇంత గ్రాండ్ గా చేయలేడు. నా శిష్యుడు ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశాడంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది. అది సరే గాని డబ్బు ఎంత ఖర్చు పెట్టావు? ఓ 10-15,000 అయింది సార్. 10-15,000 మీ నానిచ్చాడా? అంతా మీ దయ సార్. నా దయ ఉందిరా. నువ్వు పార్టీకి పిలిచావు, నేను వచ్చాను. పైగా గిఫ్ట్ తెస్తే అదో బొక్క అవుతుందని చేతులు ఊపుకుంటూ వచ్చాను. ఇందులో నా దయ ఉంది చెప్పు. మీ స్కూటరే లేకపోతే ఈ పార్టీ ఇంత గ్రాండ్ గా అయ్యేదా? ఏంటి గురుడేమన్నా పోయాడా? ఇంకా పోలేదమ్మా. నీ దయ అంటే ఏమిటో అనుకున్నా. పెళ్లి కానుక మా అత్తగారు కొత్త స్కూటర్ కొనిస్తే పెట్రోల్ ధర పెరిగిపోయింది కదా అని కాలేజీలో ఎవరికీ కనపడకుండా మూలన పెడితే దాన్ని కాస్త దుమ్ము దులిపి బయటికి తీసి తాకట్టు పెట్టి ఇంత గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేస్తావా? పైగా ఈ పార్టీకి నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచి వీళ్ళందరికీ గ్లాసుల్లో మందు పోయించి తాగనిస్తావా? బాధపడకండి సార్, త్వరలో ఇప్పిస్తాడు. ఏంట్రా విప్పించేది? నా బట్టలు. పర్లేదు తాగండి సార్, తాగండి. ఎలా తాగలను? దీనిలో నా స్కూటర్ దీనంగా చూస్తోంది. ఎలా తాగలను? ఎలా తాగలను? ఇలా ఏమిటి?
ఏమైంది కౌసల్య కౌసల్య తొందరగా ఇవ్వండి. కౌసల్య నెల చెప్పింది ఇది. వ్రతాలు ప్రసాదాలు అని చెప్పి నువ్వు చేసే నిర్వాహకం ఇదటే. మరేంటి, ఇదంతా మీ వల్లనే జరిగింది. మా వలన వీళ్ళేం చేశారే? అవును, ఆ నైట్ మీరు ఆ క్యాసెట్ తేకపోతే ఈ అనర్థం జరిగేది కాదు. క్యాసెట్ కి నీ కాల్ చేయడానికి సంబంధం ఏంటే? ఆ నైట్ నేను ఆ క్యాసెట్ చూడలేనని బయటికి వచ్చానా, అనుకోకుండా వీడి నా ఎదురు పడ్డాడు. బబ్లు 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 ఏమైంది బబ్లు? బబ్లు బబ్లు ఆ తర్వాత ఆ తర్వాత ఇంకేముంది, ఈయనలో మన్మధుడు కనిపించుంటాడు. నువ్వు రతీదేవి అయిపోయావా? నీ పూజలకి వ్రతాలకి మెచ్చి ఆ దేవతలు మంచి నిండేండ్ల అవ్వరినే ప్రసాదించారు. సరే బబ్లు, ఇంతకి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఎంత మాట అన్నావురా? నా మీదేమైనా కోపం ఉంటే ఓ కడబ్బాం కొని విసురు, అంతేగాని పెళ్లి మాత్రం చేసుకోను. ఏం చూసావురా? కడబాంబు కంటే భయంకరమైందిరా పెళ్ళంటే. ఏం సార్, నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు వాళ్ళ ఎవరితో ఇలాగే కమిట్ అయ్యాడు. ఆ అమ్మాయి ఇలా చూపెట్టింది. అందరం చందాలు వేసుకుని అమ్మాయికి అబోషన్ చేద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. చివరికి వాడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇక వాడు నైట్ గిటార్ వాయించుకుంటూ క్లబ్ లో కూర్చోవటం, పొద్దున చదువుకోవటం, కాలేజ్ లో నిద్ర. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదే గనక సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా. సార్, అందుకనే వాడిని చూసి పెళ్లి చేసుకోకూడదు డిసైడ్ అయిపోయాను రా, అంతే. ఒరే వెంకట సుబ్బారావు, నేను క్రికెట్ మ్యాచ్ ఆడడానికి గ్రౌండ్ కి వెళ్తున్నా. నా గురించి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ వస్తే వెంటనే గ్రౌండ్ కు పంపించు. నీకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఏ, నీకు లేరా? నీ ఫేస్ కి మా అక్కే ఎక్కువ. వెళ్తున్నాను రా కొట్టాం. గురు చాలా కరెక్ట్ గా చెప్పాడు గురు. అమ్మ నా బామర్ది, చాలా ఫాస్ట్ గా ఉన్నావు రోయ్. నీకు బ్రేక్ అయిపోతే ముదిరిపోతావు రోయ్. వెంకట్. హాయ్ వెంకట్. హలో వెంకట్. ఎక్కడికి రా? తొట్టి గ్యాంగ్ అంతా బయలుదేరింది. సినిమాకి. ఏ, నువ్వు రావట్లేదా? చదువుకునేవాడిని సినిమాకి పిలుస్తున్నావు, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? అదేంట్రా బాబాయ్, అదే మాకుంటే నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళమా? థ్యాంక్స్. ఇంతకు నువ్వు చెప్పొచ్చేదేంట్రా బాబాయ్, మాతో సినిమాకి రానంటావు. అవునరా, కాలం అనేది ఆంధ్రప్రదేశ్ లో దొరికే కరెంట్ లాంటిది, దాన్ని వేస్ట్ చేయకూడదు. రేయ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే జన్మభూమి ప్రోగ్రామ్ చెప్పేటట్టున్నాడు రా. నువ్వు రాకపోతే మహాలక్ష్మి ఉందిగా, పిలవండి. మహాలక్ష్మి ఆంటీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది, సినిమాకి రాదమ్మా. వస్తుందమ్మా, షాప్ ఏదో మాకు తెలుసుగా, అక్కడి నుంచి తీసుకెళ్తాం. మీరు కూడా రండి బావు గారు, మర్దల పక్కన సీట్ ఇస్తాం. నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నాను, ప్లీజ్ నేను రానరా. 2.5 గంటల సేపు సినిమాకి వచ్చినంత మాత్రాన కొంపలే వంటుకుపోవు. రా గురు ప్లీజ్. ఈ తొట్టి గ్యాంగ్ తో తిరిగి మీరు కూడా చెడిపోతున్నారు, చదువుకోవచ్చుగా. ఎంత మాట అన్నావురా వెంకట్ సుబ్బారావు. చెడిపోటల గురించి నువ్వు మాట్లాడతావా? ఎందులో గొప్పరా నువ్వు? నీకన్నా 20 మార్కులు ఫిజిక్స్ లో మా చింటు గారికి వచ్చాయి. ఎలా వచ్చాయి అనుకుంటున్నావు? కాపీ కొట్టి ఇలా రాసి పాస్ అయ్యాం ఉన్నది కాదు ఇంపార్టెంట్, పాస్ అయ్యామా లేదా. గురు మా కోసం ప్లీజ్. సఖీ ప్లీజ్ నన్ను వదిలే, నేను రాలేను. వీడిని బతిమాలడం టైం వేస్ట్. పదండి 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 పదండి. రెక్కడు పద. పదగురు, అలా ట్యాంక్ బండ్కి వెళ్ళి సైట్ కొట్టద్దాం. రేయ్, నువ్వు ఈ మధ్య చాలా చెడిపోతున్నావురా. హాయ్ వెంకట్. హాయ్. ఏం ఛాన్స్ గురు, లక్కట్టు నీదే. మహాలక్ష్మి రెడీ అయిందా? మహాలక్ష్మి రెడీ అవడం ఏంటి? ఎప్పుడు సినిమాకి వెళ్ళిపోయింది. అదేంటి, నేను వచ్చే వరకు అందరూ ఇక్కడే ఉంటానన్నారు. అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా? ఆహా, అంటే మీరు కూడా సినిమాకి వెళ్తున్నారేమోనని. అవును, టైం అయిపోతుంది. ఎలా? గురు, ఇదే మంచి ఛాన్స్, వెంటనే లైన్ లో పెట్టు. అంతేనంటావా? ఏంటి ఏదో అంటున్నా? ఏం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద అలా అలా. మీరేదో చదువుకుంటున్నట్టున్నారు. బోడి చదువు. 2 గంటల సేపు సినిమా చూసినంత మాత్రాన చదువులో వెనకబడతావా ఏంటి? గురు, ఇలా ఎక్కడ విన్నట్టుంది. నోర్మై, ఇది నాదే. మీ టైం వేస్ట్ చేస్తున్నానేమో. భలేవారండి. మా తాతగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, ఎదుటి మనిషికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లోనూ లేదని. నేను ఎప్పుడు వినలేదు గురు. నోర్మోయ్. అదేంటండి? మిమ్మల్ని కాదండి, టైం అవుతుంది, పదండి. థ్యాంక్స్ అండి. కొత్త హీరోయిన్ అదిరిందిరా మామ. పక్కది కూడా అదిరిందిరా.
నీ అబ్బా ఆ హీరోయిన్ పక్కన ఎవరు లేరు కదరా. సినిమాలోది కాదురా, మరి ఇంకెవర్రా? నా పక్క సీట్లోది. రేట్ చూడరా. రే వెంకట సుబ్బారావు, ఈ రోజు నా చేతిలో అయిపోయావురా. హాయ్. ఓ హాయ్. హలో. కంగారు పడకు, మేము రిలాక్స్. నన్ను రమ్మని చెప్పి మీరు నాకు హ్యాండ్ ఇస్తారా? ఆ? ఎలాగో నీకు ఆవారగాడు దొక్కుతాడని. పాపం వెంకట్ సమయానికి వస్తానన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేది? ఏమవుతుంది? ఏమీ కాదు. హీరో గారు పక్కన ఉండగా హీరోయిన్ కి ప్రాబ్లమా? అది కాదురా, అసలు ఏమైందంటే కాలము ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ సప్లై లాంటిదమ్మా, దుర్వినియోగపరచకూడదు కదా. 1 సెకండ్, మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే ప్లీజ్ రా, ఆ అమ్మాయి ముందు నా పరువు తీయొద్దురా. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాడు, లేకపోతే సొంత మరదలే రిక్వెస్ట్ చేస్తే రానివాడు నీళ్లు పిలవగానే వచ్చాడంటే ఏంటి అర్థం? డెఫినెట్ గా లవ్వే. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. అవును, నువ్వెలా వచ్చావు? నీకోసం మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు. మీ బావ నేను వచ్చావు. అవును, నేను అడిగితే మూడ్ లేదు రానన్నాడు కదా మా బావ. నన్ను చూసి 4 వచ్చింది. తనే రిక్వెస్ట్ చేశాడు. అడుగో, తొట్టిగంగతో మాట్లాడుతున్నాడు. వీడికి ఎప్పుడు తెలియదేసరా. మీరా? ఏ ముక్కరాజు, అప్పుడే షూటింగ్ నుంచి వచ్చేసావా? షూటింగ్ ఇదో కొత్త స్టోరీ అండి. ఏంటి ఇప్పుడే వచ్చావు షూటింగ్ నుంచి? డ్యూయల్ రోలా ఏంటి? డబల్ రోల్. నేను షూటింగ్ లో యాక్ట్ చేయడం, నాకు డబల్ రోల్. మనకి డబల్ రోల్ కేబల్ రోల్ ఉండవు, అంత సింగిలే. అక్కడే చట్నీలో కాలేసావు, పక్కనే షూటింగ్ జరుగుతుంది. అచ్చు మీ తమ్ముళ్ళా ఉన్నాడు. అచ్చమ్మ తమ్ముళ్ళగా ఉన్నాడా? పంప తీసి ఎప్పుడు పారిపోయినా మా బుచ్చి గారు కాదు కదా. ఒరే బుచ్చి, ఇదిగో ఇది కొంచెం పట్టుకోండి. ఒరే బుచ్చా, బుచ్చిగా నేను వస్తాను ఉండరా. దొంగతనం చేశాడు సార్. దొంగతనం చేశాడా? ఈ పర్స్ ఎవరా? అదే సార్. ఈ పర్స్ కొట్టేయడం నువ్వు చూసావా? చూడలేదు సార్. రండి సార్. సార్ సార్ రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు సార్? మా గురువు గారి ఏరియాలోనే దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెలు రా? ఏం తీసుకుంటారు సార్? పెప్సీ అయితే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ వీడి దొంగలేదు సార్. నేను ఇటు గెటప్ చూసి ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నానులే. పోరాయ్యాదబ్బా. తాగండి. ఒరే, నీ దగ్గర ఇంకా డబ్బులు ఎంత ఉన్నారా? 2000 ఉన్నాయి సార్. అబద్ధం సార్, నేను జబ్బులు ఇంకా డబ్బులు ఉన్నాయి, అవి ఇంకా నేను కొట్టేది. అమ్మ దొంగ వేదవా, దొంగలు దొరకకుండా డబ్బులు తెస్తావా? వేదవా. ఒరే, డబ్బులు తీసుకెళ్లి డ్రింక్ డబ్బులు ఇచ్చి ఇంకో డ్రింక్ పట్టరా. సార్ మీరు చట్ట విరుద్ధంగా వెళ్తున్నారు సార్. ఎస్ఐ నువ్వా నేను రా? సార్. పోరా ఎదవా, చెప్పిన మంచి వేరా. 2000 రూపాయలు పబ్లిక్ గా జేబులో పెట్టుకు తిరగడం తప్పు కదరా? తప్పా సార్? తప్పున్నారా ఎదవా? జేబు దొంగలు ఉంటారని తెలిసి కూడా డబ్బు తీసి పబ్లిక్ గా ఇలా లెక్క పెట్టి చూపెట్టడం నీ మొదటి తప్పు. అంతేకాదు, టీవీలోను రేడియోలోను వింటున్నావు జేబు దొంగలు ఉన్నారని, అయినా నిర్లక్ష్యంగా ప్రవర్తించావు, అది నీ రెండో తప్పు. అంతేకాదు, నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇలాంటి జేబు దొంగలను తయారు చేస్తున్నావు, అది నీ మూడో తప్పు. వీడు నిర్లక్ష్యంగా ప్రవర్తించి జేబు దొంగలను తయారు చేసిన నేరానికి వీడిని బొక్కలో దోశారు. జేబు దొంగ గారు, మీరు హ్యాపీగా ఉండండి. ఇంకెవడైనా ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వాడి జేబు కూడా టక్. థ్యాంక్ యూ సార్. శభాష్ అప్పారావు, అది మన జడ్జిమెంట్ అంటే. స్టాప్ ఇట్. నింగి, నేల, గాలి, నీరు, అగ్ని, ఈ పంచభూతాల ప్రమాణంగా మీ అందరి సాక్షిగా నేను నీలుని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యు టూ. సారీ అండి, లేట్ అయింది. ఇట్స్ ఓకే. ఏంటి, నన్ను ఇక్కడికి అర్జెంట్ గా రమ్మని కబురు పంపారట? అదే
అది మీతో ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, తెలుగులోనే చెప్పండి. చెప్పేది తెలుగులోనే, కానీ మ్యాటర్ ఎలా చెప్పాలా అని. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదు, తీరా మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత మీరు కోపం వచ్చి నన్ను అపార్థం చేసుకున్నట్టు చెప్తాను. అది మీరు చెప్పే మ్యాటర్ని బట్టి ఉంటుంది. పర్వాలేదు, చెప్పండి. చెప్పేనా? మీరు ఇంతగా చెప్పడానికి ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ సీరియస్ అయి ఉంటుంది. ఏంటది? నిజంగానే చెప్పేనా? ఏం లేదండి, రోమియో జూలియట్ కి చెప్పింది, మజ్ను లైలాకి చెప్పింది, దేవదాసు పార్వతికి చెప్పింది, ఐ లవ్ యూ. ఎందుకు నవ్వుతున్నారండి? ఈ ప్రపంచంలో కష్టపడకుండా చెప్పగలిగేది, పెట్టుబడి పెట్టకుండా డెవలప్ చేసుకునేది, క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఇవ్వగలిగేది యునో వెంకట్, ఐ లవ్ యూ అనే పదం. అవునా? అవునండి. ముఖ్యంగా మన దేశంలో ఈ ఐ లవ్ యూ అనే పదం విలువ రూపాయి విలువ కంటే దారుణంగా పడిపోయింది. బిల్ గేట్స్ నుండి భిక్షగాడి వరకు, ఐశ్వర్య నుండి అచ్చమ్మ వరకు ఎక్కడ చూసినా ఈ పదమే పొల్యూట్ అయిపోయింది. విని విని చూసి చూసి విసిగి వేసారిపోయున్నావు. వెంకట్, కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు. ఓకే? ఓ స్వీట్ కిస్ ఇస్తావా? అవును, కొత్త పదమే. పోనీ ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇది కొత్త పదమే. చూడండి, పొల్యూట్ అయింది ప్రేమ కాదు, మనస్సు. ఎన్ని శతాబ్దాలు మారినా, ఎన్ని కంప్యూటర్ లోకాలు సృష్టించుకున్నా మనసులోంచి పుట్టేదే నిజమైన ప్రేమ. అలాంటిదే నా ప్రేమ. అఫ్ కోర్స్, మీరు చెప్పిన వెర్షన్ కూడా కరెక్టే. బట్ ప్రతి ఆడపిల్ల తన కాబోయే భర్త ఒక గొప్ప హీరోలా ఉండాలని కోరుకుంటుంది. అందులో తప్పేమీ లేదు. నేను కూడా నా కాబోయే భాగస్వామి సినిమా హీరోలా 100 మందితో ఫైట్ చేసే బలశాలి కాకపోయినా అట్లీస్ట్ తన భార్యను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉన్న హీరోలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో నేను తెలుసుకోవాలంటే నీకు 3 నైట్స్ టైం ఇస్తున్నాను. అర్ధరాత్రి మా హాస్టల్లో ఏ రూమ్ లో నేనుంటానో కనుక్కొని నా దగ్గరకొచ్చి నా కిస్ ఇచ్చిన్నాడు నీ ప్రేమని నేను అంగీకరిస్తాను. బాయ్.